ఫ్రెండ్స్ గత లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం మోడల్ పేపర్ 2 వరకు చూసుకున్నాము. సో ఇవాళ వీడియోలో వచ్చేసి పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్కి సంబంధించినటువంటి 3వ మోడల్ పేపర్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో క్వశ్చన్ పేపర్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫ్రెండ్స్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆథరైజ్డ్ టు ఫిక్స్ ద పోస్ట్ మ్యాన్స్ బీట్. సో పోస్ట్ మ్యాన్ బీట్ని ఫిక్స్ చేయడానికి ఆథరైజేషన్ ఉన్నది ఎవరికి? ఏ సబ్ డివిజనల్ హెడ్, బి పబ్లిక్ రిలేషన్ ఇన్స్పెక్టర్, సి డెలివరీ అసిస్టెంట్, డి పోస్ట్ మాస్టర్. సో ఎప్పుడైనా కానీ పోస్ట్ మ్యాన్ బీట్స్ని ఫిక్స్ చేసేది ఎవరంటే ఆన్సర్ ఈస్ డి, పోస్ట్ మాస్టర్ ఫిక్స్ చేస్తారనమాట. ఓకేనా. సో సెకండ్ క్వశ్చన్, బుక్ ఆఫ్ రిసిప్ట్ ఫర్ ఇంటిమేషన్స్ అండ్ నోటీసెస్ డెలివర్డ్ ఈజ్ మెయింటైన్డ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? బుక్ ఆఫ్ రిసిప్ట్స్ ఫర్ ఇంటిమేషన్స్ అండ్ నోటీసెస్ డెలివర్డ్. సో ఏ ఫామ్ RP1, బి ఫామ్ RP31, సి ఫామ్ RP53, డి ఫామ్ RP63. సో ఆన్సర్ ఈస్ సి RP53 అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, if unnecessary delay occurs in payment by the addressee of the charges recoverable on an article, as in case of a VPP, the postman is authorized to take which of the following action? సో ఆ VPP ఆర్టికల్ మీద ఛార్జెస్ రికవర్ చేయడానికి డిలే అవుతుంటే కనుక అప్పుడు పోస్ట్ మ్యాన్ ఏం చేయాలి అని చెప్తున్నాడు. ఓకేనా. సో క్వశ్చన్ నెంబర్ ఆప్షన్ ఏ, he is authorized to deliver the article and collect the charges recoverable later. B, he is authorized to deliver the article and collect part of charges and recover the remaining charges later. C, he is authorized to deliver the article and not recover any charges at all. He is authorized to take the article back to the post office. So ఆన్సర్ అందరికీ తెలిసింది. ఆన్సర్ వచ్చేసి 3 డి. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఈస్ డి, ఆర్టికల్ని వెనక్కి తీసుకురావాలి. విత్ రెస్పెక్ట్ టు డెలివరీ ఆఫ్ అన్ ఇన్సూర్డ్ ఆర్టికల్ అడ్రస్ టు ఏ మైనర్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్? సో కింద ఇచ్చిన వాటిలో ఒక ఇన్సూర్డ్ ఆర్టికల్ మైనర్కి డెలివర్ చేసేటప్పుడు కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది నాట్ కరెక్ట్ కానిది ఏది అంటున్నారు. ఓకేనా. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి చూద్దాం ఫ్రెండ్స్. సో ఆప్షన్ ఏ ఏమి ఇచ్చారు? ద ఇన్సూర్డ్ ఆర్టికల్ కెన్ బి డెలివర్డ్ టు ది మైనర్ వితౌట్ సూపర్విజన్ ఫ్రమ్ ఎనీవన్. ద ఇన్సూర్డ్ ఆర్టికల్ బి, ద ఇన్సూర్డ్ ఆర్టికల్ కెన్ బి డెలివర్డ్ టు ది మైనర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది పర్సన్ ఇన్ హూజ్ కేర్ హీ మే బి లివింగ్ అట్ ది టైమ్. So C, the insured article can be delivered after the signature or thumb impression of the minor is taken on the receipt and acknowledgement. D, the insured article can be delivered after the signature and thumb impression of the minor and the receipt and acknowledgement has been attested by the person in whose care he may be living at that time. సో ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్టయితే BCD అనేది 3 కరెక్ట్గానే ఉన్నాయి. సో ఆన్సర్ ఈస్ ఇన్కరెక్ట్. ఏదంటే కెన్ బి డెలివర్ వితౌట్ సూపర్విజన్ లేకుండా మైనర్కి డెలివర్ చేయొచ్చు అని చెప్పి ఆప్షన్ ఇచ్చారు కాబట్టి అది ఇన్కరెక్ట్. ఓకేనా. సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇన్ కేస్ ఆఫ్ ఏ విలేజ్ పోస్ట్మ్యాన్ మేకింగ్ పేమెంట్ ఆఫ్ మనీ ఆర్డర్ టు అన్ ఇల్లిటరేట్ పర్సన్, ద సిగ్నేచర్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పర్సన్స్ షుడ్ బి టేకెన్ ఆన్ ది మనీ ఆర్డర్ ఇన్ అటెస్టేషన్ ఆఫ్ ది పేమెంట్. సో ఒక పోస్ట్ మ్యాన్ మనీ ఆర్డర్ పేమెంట్ చేసేటప్పుడు ఒక ఇల్లిటరేట్ పర్సన్కి సో ఎవరు అటెస్టేషన్ చేయాలని చెప్తున్నారు? ఏ ద ఇల్లిటరేట్ పర్సన్ హిమ్సెల్ఫ్, బి ద పర్సన్ ఇన్ హూజ్ కేర్ ద ఇల్లిటరేట్ పర్సన్ ఈజ్ విత్, సి ద హెడ్ మ్యాన్ ఆఫ్ ది విలేజ్ or the village accountant or any other respectable resident of the place. D, no attestation is needed for money order payment to an illiterate person by village postman. సో క్వశ్చన్ వచ్చేసి విలేజ్ పోస్ట్ మ్యాన్ గురించి అనేది బాగా తెలుసుకోండి. సి ఆన్సర్ వచ్చేసి సి, విలేజ్ హెడ్ మ్యాన్ కానీ విలేజ్ అకౌంటెంట్ కానీ ఆర్ రెస్పెక్టబుల్ రెసిడెంట్ ఆఫ్ ది విలేజ్ కానీ ఎవరైనా సంతకం చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ కేస్ ఆఫ్ ఇన్కరెక్ట్ పేమెంట్ ఆఫ్ ఈఎంఓ హూ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్? ఒకవేళ ఈఎంఓ అనేది ఇన్కరెక్ట్గా పే చేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరిది అని చెప్తున్నారు. సో ఏ పోస్ట్ మ్యాన్, బి హెడ్ పోస్ట్ మ్యాన్, సి ట్రెజరర్, డి పోస్ట్ మాస్టర్. సో ఆన్సర్ అందరికీ తెలిసిందే. ఆన్సర్ ఈజ్ 6th వన్ ఏ, పోస్ట్ మ్యానే రెస్పాన్సిబిలిటీ టోటల్ మనీ ఆర్డర్స్ పేమెంట్ చేసినప్పుడు. ఓకేనా. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అబౌట్ విలేజ్ పోస్ట్ మ్యాన్ గురించి ఈ కింది వాటిలో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటున్నారు? ఓకేనా. 7th వన్ వచ్చేసి ఏ, విలేజ్ పోస్ట్ మ్యాన్ ఆర్ ఎంప్లాయిడ్ టు డెలివర్ ఆర్టికల్స్ the addresses of which are beyond the limits of the postman bits. B, village postmen must return to the post office in time to have their accounts adjusted on the day on which they proceed on their bits. C, they are not authorized to collect inland registered articles for dispatch. D, they are not supplies with the postage stamps for sale to the public. సో వీటిలో వచ్చేసి BCD అన్ని కూడా రాగున్నాయి. మనం కరెక్ట్ ఉన్నాయి సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఆన్సర్ ఈజ్ 7th వన్ ఈజ్ ఏ, ఆర్టికల్స్ని బియాండ్ పోస్ట్మెన్ బీట్ దాటి వాళ్ళు ఆర్టికల్స్ని డెలివర్ చేయడానికి ఎంప్లాయ్ చేయబడతారు. విలేజ్ పోస్ట్ మ్యాన్ అనేది కరెక్ట్ అనమాట. 7th వన్ ఈజ్ ఆన్సర్ ఈజ్ ఏ. ఓకేనా. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టాంప్ అండ్ సీల్స్ ఈజ్ సప్లైడ్ టు ఏ సెట్? సో 1
డేట్ స్టాంప్, 2 నేమ్ స్టాంప్, 3 డేట్ సీల్, 4 డీటెయిల్డ్ లేట్ ఫీ నాట్ పేడ్ స్టాంప్. ఒక సెట్కి ఏ స్టాంప్స్ అండ్ సీల్స్ సప్లై చేస్తారని ఇచ్చారు. ఓకేనా. ఏ 1 ఓన్లీ, బి 1 and 2 ఓన్లీ, సి 1, 2 and 3 ఓన్లీ, డి ఆల్ ఆఫ్ ది అబౌవ్. సో ఒక సెట్కి వచ్చేసి డేట్ స్టాంపు, నేమ్ స్టాంపు, డేట్ సీల్ అండ్ డీటెయిల్ లేట్ ఫీ నాట్ పేడ్, ఈ అన్ని స్టాంపులు కూడా సప్లై చేస్తారు. సో ఆన్సర్ ఇస్ ఎయిత్ వన్ ఇస్ డి ఆల్ ఆఫ్ ది అబౌవ్, అన్ని స్టాంపులు సప్లై చేస్తారు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈ సప్లైడ్ ఓన్లీ టు ఎ సెట్ ఆఫ్ సార్టింగ్ మెయిల్ ఆఫీస్. సార్టింగ్ మెయిల్ ఆఫీస్లో ఉన్నటువంటి సెట్కి ఏవి ఈ కింద వాటిలో ఏ కాంబినేషన్, ఏ సీల్స్ అయితే, ఏ స్టాంపులు కానీ సీల్స్ కానీ సప్లై చేస్తారని అడుగుతున్నారు. సో 9th క్వశ్చన్ డేట్ సీల్ అంట, డేట్ సీలు, బి ఇన్సూరెన్స్ సీల్, సి నేమ్ స్టాంప్, తర్వాత డి డీటెయిల్డ్ లేట్ ఫీ నాట్ పేడ్ స్టాంప్. సో సార్టింగ్ మెయిల్ ఆఫీస్లో ఉన్నటువంటి ఒక సెట్కి సపరేట్గా ఒక సీల్ ఏం సప్లై చేస్తారంటే ఇన్సూరెన్స్ సీల్ అనేది ఆన్సర్ అనమాట. ఇన్సూరెన్స్ సీల్ అనేది సెట్ ఆఫ్ సార్టింగ్ మెయిల్ ఆఫీస్కి మాత్రమే ఇస్తారనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చేసి ద కంటెంట్స్ ఆఫ్ ఏ పోర్ట్ఫోలియో కంప్రైజెస్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో పోర్ట్ఫోలియోలో కింద ఉన్నటువంటి వాటిలో ఏవేవి కాంబినేషన్ ఉంటుంది అని చెప్తున్నారు. ఓకేనా. సో స్మాల్ 1 వచ్చేసి డ్యూ మెయిల్ లిస్ట్, స్మాల్ 2 వచ్చేసి మెమో ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్. సో నెక్స్ట్ స్మాల్ 3 వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ బాక్స్, 4 వచ్చేసి ఎర్రర్ బుక్. సో వీటిలో వచ్చేసి ఏ ఆప్షన్స్ ఇచ్చాను అనమాట. ఇప్పుడు ఏ 1 ఓన్లీ, బి 1, 2 and 4 ఓన్లీ, సి 3 ఓన్లీ, డి ఆల్ ఆఫ్ ది అబౌవ్. సో 10th క్వశ్చన్ వచ్చేసి ఆల్ ఆఫ్ ది అబౌవ్, ఇవన్నీ కూడా పోర్ట్ఫోలియోలో ఉంటాయి. సో ఆన్సర్ వచ్చేసి డి అనమాట. ఓకేనా. డి ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఆన్సర్. ఓకేనా. 11th క్వశ్చన్ వచ్చేసి హూ ఇష్యూస్ ద స్టేషనరీ రేట్ లిస్ట్ ఇన్ ద డివిజన్. సో స్టేషనరీ రేట్ లిస్ట్ ఇన్ ద డివిజన్లో ఎవరు ఇష్యూ చేస్తారని అడుగుతున్నారు. ఓకేనా. ఏ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, బి పోస్ట్ మాస్టర్ జనరల్, సి సూపరింటెండెంట్, డి హెడ్ రికార్డ్ ఆఫీసర్. సో ఆన్సర్ వచ్చేసి 11 వచ్చేసి సి. మీకు అందరికీ తెలిసిన విషయమే, సూపరింటెండెంట్ ఆఫ్ ఆర్ఎంఎస్ సూపరింటెండెంట్ స్టేషనరీ రేట్ లిస్ట్ అనేది ఇన్ ద డివిజన్లో ఇష్యూ చేస్తారనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ 12th క్వశ్చన్ వచ్చేసి ఇన్ విచ్ ఫామ్ ఈజ్ ది హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ రిక్వైర్డ్ టు సబ్మిట్ ఏ డైలీ రిపోర్ట్ టు ది సూపరింటెండెంట్ త్రూ ది రికార్డ్ ఆఫీసర్. ఏ MS80, బి MS81, సి MS82, డి MS83. సో అందరికీ తెలిసిందే MS83 ఈజ్ ది డైలీ రిపోర్ట్ ఫామ్. ఓకేనా. నెక్స్ట్ 13th క్వశ్చన్ ద మెయిల్ అబ్స్ట్రాక్ట్ ఇన్ ఫామ్ 42 ఈజ్ డివైడెడ్ ఇంటూ విచ్ 2 parts. సో మెయిల్ అబ్స్ట్రాక్ట్ M42లో ఎన్ని పార్ట్స్గా టూ పార్ట్స్గా డివైడ్ ఉంటుంది, ఆ పార్ట్స్ ఏంటివి అని అడుగుతున్నారు. ఏ మెయిల్స్ అండ్ బ్యాగ్స్, బి లెటర్స్ అండ్ మెయిల్స్, సి బ్యాగ్స్ అండ్ లెటర్స్, డి నన్ ఆఫ్ ది అబౌవ్. సో ఆన్సర్ వచ్చేసి మీకు అందరికీ తెలిసిందే 13 ఏ మెయిల్స్ అండ్ బ్యాగ్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ 14th క్వశ్చన్ వచ్చేసి ద డ్యూ మెయిల్ లిస్ట్ ఆఫ్ ఏ సెక్షన్ కంటైన్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డీటెయిల్స్. సో డ్యూ మెయిల్ లిస్ట్లో ఉన్నటువంటి ఒక సెక్షన్లో ఉన్న డ్యూ మెయిల్ లిస్ట్లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి అంటున్నారు. సో 1 వచ్చేసి అవర్స్ అట్ విచ్ మెయిల్స్ ఆర్ రిసీవ్డ్, 2 అవర్స్ అట్ విచ్ మెయిల్స్ ఆర్ డిస్పాచ్డ్, 3 డీటెయిల్స్ ఆఫ్ ది మెయిల్స్, 4 ద ఇన్స్టెన్సెస్ ఇన్ విచ్ ద మెయిల్స్ విల్ బి ఎన్క్లోజ్డ్ ఇన్ ట్రాన్సిట్ బ్యాగ్స్. సో మళ్ళీ ఇప్పుడు పైన 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. కింద ఏ 1 and 2 ఓన్లీ, బి 1, 2 and 3, సి 3 ఓన్లీ, డి ఆల్ ఆఫ్ ది అబౌవ్. సో ఆన్సర్ వచ్చేసి ఒక డ్యూ మెయిల్ లిస్ట్లో ఉన్నటువంటి ఒక సెక్షన్లో ఉన్నటువంటి డ్యూ మెయిల్ లిస్ట్లో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఆన్సర్ ఈజ్ డి అనమాట. ఓకేనా. ఆల్ ఆఫ్ ది అబౌవ్, డి ఆల్ ఆఫ్ ది అబౌవ్. సో నెక్స్ట్ 15th క్వశ్చన్ ఇఫ్ ది కేస్ టీబీ ఆఫ్ ఏ మెయిల్ మ్యాన్ ఈజ్ అడ్రస్ టు ది మెయిల్ ఆఫీస్ ఆఫ్ ఏ టర్మినల్. సరే అండి, ఇది వచ్చేసి మనకు ప్రింటింగ్ మిస్టేక్ పడింది. కేజ్ టీబీ అనమాట, CAGE కేజ్. ఓకేనా. ద కేజ్ టీబీ ఇఫ్ ద కేజ్ టీబీ ఆఫ్ ఏ మెయిల్ వ్యాన్ ఈజ్ అడ్రస్డ్ టు ది మెయిల్ ఆఫీస్ ఆఫ్ ఏ టర్మినల్ స్టేషన్ బై ఏ మెయిల్ ఆఫీస్ ఆఫ్ ఆరిజినేటింగ్ స్టేషన్, హూ షుడ్ ఎంటర్ ది వ్యాన్ టు అసర్టైన్ వెదర్ దే హ్యావ్ బీన్ ట్యాంపర్డ్ విత్ ఆర్ నాట్. సో మీకు అందరికీ తెలిసిన విషయమే, క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. సో కేజ్ టీబీ దాంట్లోకి ట్యాంపర్ అయిందా లేదా అని చెక్ చేయడానికి ఆ వ్యాన్లోకి ఎవరు ఎంటర్ అవుతున్నారు అనే క్వశ్చన్ అనమాట. ఏ వచ్చేసి మెయిల్ గార్డ్, బి మెయిల్ ఏజెంట్, సి సార్టింగ్ అసిస్టెంట్, డి హెడ్ సార్టింగ్ అసిస్టెంట్. సో ఆన్సర్ ఈస్ 15th క్వశ్చన్ వచ్చేసి 15th క్వశ్చన్ ఆన్సర్ ఈస్ డి హెడ్ సార్టింగ్ అసిస్టెంట్. ఓకేనా. నెక్స్ట్ 16th క్వశ్చన్ హూ ఓపెన్స్ ద ట్రాన్సిట్ బ్యాగ్స్ అడ్రస్డ్ టు ఏ సెక్షన్ ఆర్ మెయిల్ ఆఫీస్. సో ఒక సెక్షన్ కానీ మెయిల్ ఆఫీస్ కానీ ఉన్నటువంటి ట్రాన్సిట్ బ్యాగ్స్ ఎవరు ఓపెన్ చేస్తారు. ఏ మెయిల్ గార్డ్, బి మెయిల్ ఏజెంట్, సి సార్టింగ్ అసిస్టెంట్, డి మెయిల్ గార్డ్ ఆర్ మెయిల్ ఏజెంట్. 16th క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ ఇస్ డి మెయిల్ గార్డ్ ఆర్ మెయిల్ ఏజెంట్. 17th క్వశ్చన్
హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆథరైజ్డ్ టు ఇష్యూ బి అడ్రస్. బి అడ్రస్ని ఎవరు ఇష్యూ చేస్తారు ఆర్ఎంఎస్? మీకు అందరికీ తెలిసిందే. ఏ సార్టింగ్ అసిస్టెంట్, బి హెడ్ సార్టింగ్ అసిస్టెంట్, సి రికార్డ్ ఆఫీసర్, డి సూపరింటెండెంట్. అసలు ఇట్లాంటి వాటికి మనం టైం వేస్ట్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేసుకోవచ్చు అనమాట. 17 వచ్చేసి డి సూపరింటెండెంట్ ఆఫ్ ఆర్ఎంఎస్ సూపరింటెండెంట్ ఇష్యూ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ 18th క్వశ్చన్ వచ్చేసి ఏ రిజిస్టర్డ్ ఆర్టికల్ కెన్ బి డెలివర్డ్ టు హూమ్ అమంగ్ ద ఫాలోయింగ్. కింద ఇచ్చినటువంటి వాటిలో ఎవరికి మనం రిజిస్టర్డ్ ఆర్టికల్ అనేది డెలివర్ చేయొచ్చు అని చెప్తున్నారు. 1 ది అడ్రస్సీ, 2 an ఏజెంట్ ఆఫ్ ది అడ్రస్సీ, 3 an ఏజెంట్ ఆఫ్ ది అడ్రస్సీ ఆథరైజ్డ్ ఇన్ రైటింగ్. 1 వచ్చేసి ది అడ్రస్సీ, 2 an ఏజెంట్ ఆఫ్ ది అడ్రస్సీ, 3 an ఏజెంట్ ఆఫ్ ది అడ్రస్సీ ఆథరైజ్డ్ ఇన్ రైటింగ్, 4 ఎనీ పర్సన్ అవైలబుల్ ఇన్ ద డెస్టినేషన్ అడ్రస్. ఏ 1 ఓన్లీ, బి 1 or 2 ఓన్లీ, సి 1 or 3 ఓన్లీ, డి 1 or 2 or 3 or 4. సో రిజిస్టర్ ఆర్టికల్స్ అనేది ఆన్సర్ ఈజ్ సి అనమాట. 1 ది అడ్రస్కి అని ఇవ్వచ్చు, తర్వాత ఎన్ ఏజెంట్ ఆఫ్ ది అడ్రస్ ఇన్ రైటింగ్లో మనకి ఇచ్చినట్టయితే వాళ్ళ ఏజెంట్కైనా మనం ఇవ్వచ్చు అనమాట. ఓకేనా. సో ఆన్సర్ ఈజ్ 1 or 3 ఓన్లీ, సి ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ 19th క్వశ్చన్ విత్ రిగార్డ్ టు ఈఎంఓ పేయబుల్. With regard to EMO payable to a person who is not a permanent resident within the jurisdiction office of a payment, which of the following is correct? సో ఒక పర్మనెంట్ ప్లేస్లో ఒక పర్సన్ లేకపోతే ఈఎంఓ పేయబుల్ చేయాలంటే కనుక దానికి ప్రొసీజర్ ఏంటి అని అడుగుతున్నారు, ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. ఏ పేమెంట్ విల్ నాట్ బి మేడ్, బి పేమెంట్ విల్ బి మేడ్ బై పోస్ట్మెన్ ఇన్ ఆఫీస్ ప్రెమిసెస్, payment will be made only by the postmaster, D payment can be made in the normal course on satisfactory proof of identity of the person in EMO. సో ఎవరైనా ఒక అడ్రస్, ఒక విట్నెస్ సాటిస్ఫైడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఉన్నట్టయితే కనుక మనకు ఈఎంఓ అనేది పేమెంట్ చేయొచ్చు. ఆన్సర్ ఈస్ డి అనమాట. ఓకేనా. నెక్స్ట్ 20th క్వశ్చన్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆఫీసెస్ షుడ్ ఏ పర్సన్ చేంజింగ్ దేర్ అడ్రస్ ఫర్నిష్ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ రిగార్డింగ్ ద డిస్పోజల్ ఆఫ్ ది పోస్టల్ ఆర్టికల్స్ రిసీవ్డ్ టు దేర్ అడ్రస్. A to the post office or the place from where they are living, B to the post office or the place to which they are going, C to the both post office from which they are living and to which they are going, D to the postman of the post office or the place which they are living. ఒక పర్సన్ ఒక అడ్రస్ని వదిలి కొత్త ప్లేస్ వెళ్తున్నట్టయితే కనుక ఎక్కడెక్కడ అతను ఇంటిమేట్ చేయాల్సి ఉంటుంది, అతనికి రావాల్సిన లెటర్ని డెలివర్ చేసుకోవాలంటే ఎక్కడెక్కడంటే ఆన్సర్ ఈస్ సి 2 పోస్ట్ ఆఫీస్లో. అతను ఎక్కడి నుంచి అయితే వదిలి వెళ్ళిపోతాడో ఆ పోస్ట్ ఆఫీస్లో ఇన్ఫార్మ్ చేయాలి, తర్వాత ఎక్కడ ఏ ఊరికి వెళ్తాడో అక్కడ ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి 2 పోస్ట్ ఆఫీసులకు కూడా అతను ఇంటిమేట్ చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. ఓకేనా. 20 క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ ఈస్ సి. ఓకేనా. నెక్స్ట్ 21 రిజిస్టర్డ్ ఆర్టికల్ అడ్రస్ టు ఏ డిసీజ్డ్ పర్సన్ షిల్ బి ట్రీటెడ్ యాస్. సో ఒక రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అనేది డిసీజ్డ్ పర్సన్కు వచ్చినట్టయితే అటువంటి ఆర్టికల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారు? ఏ రిఫ్యూజ్డా, బి అన్క్లెయిమ్డ్, సి అడ్రస్ ఆప్షన్, డి నన్ ఆఫ్ ది అబౌవ్. సో 21 వచ్చేసి ఆన్సర్ ఈస్ బి అన్క్లెయిమ్డ్ ఆర్టికల్స్గా ట్రీట్ చేయబడతాయి. నెక్స్ట్ 22nd క్వశ్చన్ వచ్చేసి ఏ పోస్టల్ ఆర్టికల్ కెన్ బి రీడైరెక్టెడ్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆఫీసెస్? ఏ ఎనీ ఆర్ఎంఎస్ ఆఫీస్ త్రూ విచ్ ఇట్ పాసెస్, బి ఎనీ పోస్ట్ ఆఫీస్ త్రూ విచ్ ఇట్ పాసెస్, సి ద పోస్ట్ ఆఫీస్ టు విచ్ ఇట్ ఈస్ అడ్రస్డ్, డి ఆల్ ఆఫ్ ది అబౌవ్. సో ఆన్సర్ వచ్చేసి 22 సి. ఎక్కడికైతే పోస్ట్ ఆఫీస్లో అడ్రస్ చెప్పినా ఆ పోస్ట్ ఆఫీస్ మాత్రమే ఆర్టికల్ని రీడైరెక్ట్ చేయగలుగుతారు. ఓకే. నెక్స్ట్ 23 హూ మే బి రిక్వైర్డ్ టు టేక్ అవుట్ ఫర్ ఆర్టికల్స్ delivery articles that have been returned by other postmen as unclaimed or refused and to take up the work of any postman who may be temporarily absent. ఇది మొత్తం ఒక టాపిక్ మనం చదువుకున్నాం అన్నమాట. ఓకేనా. 23 వచ్చేసి అదర్ బీట్ పోస్ట్మెన్, బి హెడ్ పోస్ట్మెన్, సి సార్టింగ్ పోస్ట్మెన్, డి మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో హెడ్ పోస్ట్మెన్ అనేది ఒక టాపికే ఉంది, మనకు టాపికే చాలా ఉంది. ఓకేనా. 23 ఆన్సర్ వచ్చేసి బి. ఓకేనా. నెక్స్ట్ 24th క్వశ్చన్ ఇన్ విచ్ ఆఫీస్ రికార్డ్ ఈస్ ద పోస్ట్మ్యాన్ బుక్ మెయింటైన్డ్? పోస్ట్మ్యాన్ బుక్ ఏ బుక్లో మెయింటైన్ చేస్తారు, ఫామ్ నెంబర్ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా. ఏ M53, బి MS27, సి RP57, డి ACG2. 24 వచ్చేసి ఆన్సర్ ఈస్ MS27 బి అనమాట. ఓకేనా. నెక్స్ట్ 25th క్వశ్చన్ ఇట్ ఈస్ ద పోస్ట్మ్యాన్స్ డ్యూటీ టు కేర్ఫుల్లీ ఎగ్జామిన్ ఎవ్రీ ఆర్టికల్ మేడ్ ఓవర్ టు హిమ్ ఫర్ డెలివరీ and to bring at once to the notice of whom any article that is open or damaged or that bears the appearance of having been tampered with. A subdivisional inspector, B public relations inspector, C delivery assistant, D పోస్ట్ మాస్టర్. డ్యామేజ్డ్ ఆర్టికల్స్ కానీ ఓపెన్ అయినటువంటి ఆర్టికల్స్ ఇట్లాంటివి పోస్ట్ మ్యాన్ చూసుకున్నట్టయితే వెంటనే ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి? ఆన్సర్ ఈస్ డి పోస్ట్ మాస్టర్. ఓకేనా ఫ్రెండ్స్. దీంతో వచ్చేసి 3rd మోడల్ పేపర్ కూడా అయిపోయింది. ఓకేనా. థ్యాంక్ యూ.